విద్వాన్ బులుసు వెంకటేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు 8వ భాగం 21:1-26. చవన మహర్షి. భృగు మహర్షికి పులోమ అనే భార్య. ఆమె తన శుశ్రూష చేత పతి మనస్సును హరించింది. ఒకనాడు భృగు మహర్షి ఆమె కోరిక ఏమిటో అడిగారు. ఆమె, మహాత్మా, మీ సేవా భాగ్యం కంటే నాకు కావాల్సిందేం లేదు. అయినా వంశోద్ధారకుడు బ్రహ్మర్షి వరేణ్యుడు అయినటువంటి ఒక కుమారుణ్ణి దయచేయమని విధేయతలతో కోరి. భృగు మహర్షి అంగీకరించి ఆమెకు గర్భం నిలిపి ఆమె కోరికపై అగ్నిహోత్రం సిద్ధం చేయటం, హోమద్రవ్యాలు అందించడం మొదలైన పనులు ఆమెతోట చేయిస్తున్నారు. శమనుడు జన్మించి పులోముని భస్మంచే ఒకనాడు యథాపూర్వకంగా అగ్నిహోత్రం సిద్ధం చేయమని చెప్పి భృగు మహర్షి స్నానానికి నదికి వెళ్ళాడు. పులోమ అగ్ని రగిల్చి జ్వాజ్వల్యమానంగా వెలిగించి, పులోముడనేటువంటి రాక్షసుడొకడు చిరకాలం నుండి పులోమను ప్రేమించి ఆమెను వివాహం ఆడతానని చెప్తున్నారు. కానీ ఆమె తల్లిదండ్రులు ఆమె అతనికి ఇవ్వక భృగు మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. ఆనాటి నుండి అవకాశం లభించినప్పుడల్లా అపహరించడానికి ఆ రాక్షసుడు వేచి ఉన్నాడు. అతడు భృగు మహర్షి లేకుండటం చూసి ఆమె ఉన్న అగ్ని గృహంలో ప్రవేశించి ఆమె పులోమ అవుతుందా పులోమ కాదా అనే సంశయంతో అగ్నిహోత్రుణ్ణి ఆమె ఎవరు అని అడిగింది. అగ్నిదేవుడు విప్రశాపానికి అసత్య దోషానికి వెరచి విప్ర శాపాన్ని కమ్మరించుకోవచ్చునని వచ్చు కానీ అసత్య దోషం తీర్చజాలమని నిశ్చయించుకొని ఆమె భృగు మహర్షి అని చెప్పింది, భృగు పత్ని అని చెప్పి. పులోముడు వెంటనే వరాహ రూపం ధరి ఆమె నెత్తుగని పారిపోయాడు. అప్పుడు ఆమె గర్భం చ్యుతం కాగా ఒక అర్భకుడు బయటపడి మాతృగర్భచ్యుతుడు అవటం చేత అతనికి చవనుడు, చ్యుతి అంటే జారిపడిపో, చవనుడు అనే పేరు కలిగి. ఆ బాలుడి తీవ్ర తేజస్సు చూసినతోనే పులోముడు మళ్ళీ భస్మీభూతుడైపోయి. పులోమ సంతసంలో పులోమ చాలా సంతోషంతో ఆ బాలుడిని ఎత్తుకొని ఇంటికి వచ్చి, ఇంతలో భృగు మహర్షి స్నానాదులన్నీ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి పులోమ జరిగినదంతా చెప్పి సతికి బాలుణ్ణి చూపి, భృగు మహర్షి అంత తన భార్యను ఆ రక్కసుని చూపిన అగ్నిపై కోపించి అతి క్రూరుడు, సర్వభక్షకుడు కాక అని అగ్నిని శపించాడు. అంటే ఏది వేసినా భస్మమైపోదు. ఒక పురోడాశ్రమాలే కప్ప, అంటే యజ్ఞంలో వేసేవే కాక ఏవి అగ్నిలో వేసినా దగ్నం అయిపోతాయి అని శపించి, అందుకనే అట్లా అయిపోయాడు. అగ్నిహోత్రుడని విని కోపించిన తన శ్రేయోమూర్తిని ఉపసంహరించుకోగా బ్రహ్మాదులు భృగుభావం అమోఘమని చెప్పి అగ్ని సర్వభక్షకుడైన శుచులతో అత్యంత శుచిపాత్రులలో పరమ పవిత్రుడు, పాత్రుడు, పూజ్యులలో పరమ పూజ్యుడు, వేదచోదిత విధానాల విప్ర సహాయకుడి భువనమంతా నడపగలడని వరం అనుగ్రహించి అగ్ని కోపాన్ని శాంతింపచేశారు. చవనుడి తపోని. ఈ విధంగా జన్మించిన చవనుడు పులోమా మాతృస్థన్యాల్లో పెరిగి పెద్దవాడవుతాడు. భృగు మహర్షి తనయునకు ఉపనయనాలు మొదలైనవి చేసి బ్రాహ్మణ ప్రధాన వృత్తి జీవిత పరమావధిని సిద్ధం చేసేదని తపోవనానికి కుమారుణ్ణి మనస్సు కొలిపి విడిచిపుట్టి చవనుడు తల్లిదండ్రులకు నమస్కారం చేసి బయలుదేరి వైదూర్య పర్వత ప్రాంతానికి వెళ్ళి ఒక సరోవర దగ్గర తపోనిష్టలో ఉన్నాడు. అతడు అలా తపోవృత్తిలో ఉండగా కొన్ని వేల సంవత్సరాలు గడిచి అప్పుడు వృద్ధుడయ్యాడు. దేహాన్ని మరచి పరమేశ్వరుడిపై మనస్సు లగ్నం చేసి
దివ్య ఆనందాన్ని అతడు అనుభవిస్తుండగా అతని దేహం పుట్టలు పెట్టేసి ఆ లతా గుల్మాలు ఆ పుట్టల మీద మురిసి అడ్డుకొని అయితే ఆ చవనుడికి దేహస్మృతి మాత్రం లేకుండా పోయి చవనుడు సుకన్యను వివాహమాడు. అలా ఉండగా సంవ్యాధి అనే ఒక రాజు చతుసహస్ర దేవి నివహంతో సుకన్య అనే కూతురుతోడు సైన్య సమేతండుగా ఆ సరోవరంలో జలక్రీడ కోసం వచ్చా. అతడి కుమార్తె చక్కని చుక్క అయిన సుకన్య యువతీ జన పరివృతమై అందులో తిరుగుతూ పుట్ట దగ్గరికి చవనుడి దగ్గరికి వచ్చి ఆ పుట్టలోపు నుండి చవనుడి నేత్రాలు వెలుగుగా బయట కనపడటం చూసి ఆ నేత్రాలను దర్భతోనో దేంతోనో పొడిచే. చవనుడు అది తెలిసి సంవ్యాధి సైన్యానికి మూత్ర పురీష నిరోధంగా అంటే నంబర్ 1, 2 ఆగిపోయేట్టు చేసే సైన్యాన్ని కదా. సంవ్యాధి దాని కారణం తెలుసుకోలేక ఇంతలో సుకన్య తండ్రి దగ్గరకు వచ్చి తానొక పుట్టలో 2 మినుగురు పురుగులను చూసి పొడిచిన సంగతి చెప్పి సంవ్యాధి అక్కడికి వెళ్ళి గొప్ప తీవ్ర తపస్సుడైనటువంటి అతి వృద్ధుడైన చవనుణ్ణి చూసి అతని పాదాలపై పడి శరణు కోరి తన కూతురు చేసిన అపరాధాన్ని మన్నించమని కోరి చవన మహర్షి భవిష్యత్తు తిరిగి సుకన్యను తనకిచ్చి వివాహం చేస్తే క్షమిస్తాను. సంవ్యాధి అంగీకరించగా కూతురు సుకన్య తండ్రి ఇంతకన్నా నాకు కావలసిన దేవుడు పరమ తపోధనుడైన బ్రహ్మర్షి భర్తగా పొందే మహాభాగ్యంలో మన వంశం పరమ పవిత్రం వలరింపజరిగింది గనక నా పుట్టుక చరితార్థం కదా, కనుక తప్పక మీ చెప్పినట్టే చేస్తాను. అందరూ సంతోషించారు. ఆ బ్రహ్మర్షికి తన కూతుర్నిచ్చి వివాహం చేసి సైన్య స్వరోధాన్ని బాపికొని సైన్యానికి 1, 2 ఆగిపోయినాయి. అవి మళ్ళా వచ్చేటట్టుగా ఆయన అనుగ్రహాన్ని పొంది సుకన్యను అక్కడ వదిలిపెట్టి సంవ్యాధి తండ్రి వెళ్ళిపోయాడు నగరాన్ని. సుకన్య తనకు మునిశ్రేష్ఠుడైన చవనుడు సేవాభాగ్యం లభించిందని మహోత్సాహంతో పరిచర్యలు చేస్తున్న తాను యువతి అయిన సుకన్య వయోవృద్ధుడు జీర్ణాంగుడు అయిన నిజ భర్తయే పరమ దైవమని అతన్ని ఆరాధిస్తూ ఆమె భర్త అనుగ్రహంతో ఆత్మానందాన్ని గుర్తెరింగి తుచ్చ దేహ వాంఛో సహన సహిత కాక పరమ పవిత్ర జీవితాన్ని గడుపుతుంది. చవనుడు నవయౌవనుడు అవడు. అలా ఉండగా ఒకనాడు ఆశ్వినేయుడు అంటే అశ్విని దేవత ఆమె సౌందర్యాన్ని విని ఆశ్చర్యంతో చవనుడి ఆశ్రమానికి వచ్చి ఒంటరిగా ఉన్న సుకన్యను చూసి ఆమె పేరు అడిగి తెలుసుకొని పలక. సుకన్య తాను సంవ్యాధి కూతుర్నని చవన మహర్షి భార్యనని చెప్పి అంతవాడు కాంత త్రిలోక సుందరమైన నీ శరీరం వట్టి ముసలి వగ్గునకి ఇవ్వటం చేత నీకు కామభోగాది ఆనందం సంభవిస్తోందా? ఇకనైనా నీ సౌందర్యాన్ని అడవి పాలు చెయ్యకుండా పరమ సుందరుణ్ణి ఒకడిని కోరుకో, మేము తీసుకొచ్చి నీకు వివాహం చేస్తామంటే మహాత్ములారా మీకు నాపై ఎంత ఆదరం ఎందుకు కలిగిందో నాకు తెలియదు. కనుక పరమ పావనమైన నా పతి పాదసేవ ఇతోధికమైన భక్తి శ్రద్ధలు ఇచ్చేటువంటి మీరు సమర్థులే అయినట్లయితే మీరు మీ దారిని మీరు పొండి అని చెప్పి దానికి నాథుడి దగ్గరకు వెళ్ళి ఆ విషయం చెప్పి అతడు వారు చెప్పినట్టే చేయమన్నాడు. భర్త ఆనతి ప్రకారం అంతరార్థం గ్రహించి వెంటనే ఆశ్వినుల దగ్గరకు వెళ్ళి ఆమె తనకు నవయౌవనుడు ఒకడిని తెండని కోరి వారు బ్రహ్మానందం పొంది దగ్గరలో ఉండే కొలనుడు దిగేసరికి నవయౌవనుడయ్యారు. చవనుడు అది చూసి తాను అందు దిగి నవయౌవనుడై వాళ్లతో పాటు సుకన్య దగ్గరకు మహాపాతివ్రత్యం ఉట్టిపడే సమాన రూప వయో విలాసాలతో ఉండే ఆ ముగ్గురులో ఆమె చవనుణ్ణే వరించింది. ముగ్గురు ఒకటిగానే ప్రోటోటైపులో ఉన్న అశ్వినుడు ఆనందించి ఆమె పవిత్ర పాతివ్రత్యాన్ని అభినందించి ఆమెకు
పరీక్షించటానికి ఇలా చేశామని చెప్పారు. శవనుడు అశ్వినులను సోమపీధులను చేయ శవనుడు తన అశ్విని పుత్రుల మూలంగా కొత్త యవ్వనాలు లభించిన కారణంగా వాళ్ళకి తాను ప్రత్యుపకారం చెయ్యాలనుకో. అంతవరకు అశ్విని కుమారులకు సోమపానం చేసే అర్హత లేదు. ఆ కారణంగా అశ్విని దేవతలు సోమపీధులను చేస్తానని ప్రతిజ్ఞ చేసి శవనుడు వాళ్ళని పంపేశారు. శవనుడు తన నూతన యవ్వనాన్ని చూసి ఆనందించటానికి సపరిపారంగా వచ్చి ఉన్న మామగారు సంయాతిని చూసి అతని అభ్యున్నతికి ఒక కర్తవును తాను అతని చేత చేయించటానికి నిశ్చయించి సంవ్యాతి అలాగే అని నగరానికి వెళ్ళి యజ్ఞ సంభారాలు సమకూర్చారు. శవన మహర్షి సుకన్యా సహితుడై స్వసర గృహానికి మామగారి ఇంటికి వెళ్ళి అప్పుడు సుముహూర్తంలో విద్యుక్తంగా సంవ్యాతి శవనుని యాత్యజత్వంలో యజ్ఞం ప్రారంభమై ఇంద్రాది దేవతలు హవిర్భాగానికి ఆహూతులై ముఖాలకు వచ్చి ఉన్నారు. మఖానికంటే యజ్ఞానికి వచ్చి శవన మహర్షి తాను చేసినటువంటి వాగ్దానం అనుసరించి అశ్వినులకు సోమం ఇవ్వటానికి సిద్ధపడగా ఇంద్రుడు కోపించి అశ్వినేయులు బృందారకులు కాని కారణంతో వాళ్ళకి సోమపీఠత్వం లేదు అన్నారు. శవన మహర్షి ఆడిన మాటలు పాటించగా వారిద్దరికీ సోమపీఠం ఇచ్చేశారు. శవనుడు ఇంద్రుడు గర్వభంగం చేయ అప్పుడు తన మాట నిర్లక్ష్యం అవటం చూసిన ఇంద్రుడు అలిగి వజ్రాయుధమిచ్చి శవనుడిపై వేయబోయ శవనుడు ఇంద్రుని హస్తం ఎత్తినట్లే అలాగే ఉండేటు చేసి అతనిని వజ్రాయుధంతో పాటు రూపు లేకుండా అగ్నిలో వ్రేల్చగా అందుండి అపార ఘోర బలుడు మహాజీవుడు అయిన మధుడనే రాక్షసుడు భీకరాకారుడై ఉద్భవించాడు. అతని చేతులు 10,000 యోజనాల పొడవు. అతడు తగిన 4 దర్శలు సూర్యమండల చంద్రులను పోలే కళ్ళను కాలాగ్ని వంటి నోరు భూమ్యాకాశాలను అంటేటువంటి శరీరం కలిగి ఒక్కసారిగా నోరు తెరిచి నాలుకతో పెదవులు నాక్కుంటూ మహానాదంతో ఇంద్రుని మెంగ వస్తుంటే ఆ రాక్షసుణ్ణి చూసిన ఇంద్రుడు భయకంపితుడై తన తప్పు క్షమించమని శవనుడి పాదాల మీద పడ్డాడు. శవన మహర్షి అతనికి అభయమిచ్చి ఆ రాక్షసుణ్ణి నివారించి మధుడు శవనుడు నమస్కరించి తనకు ఆశ్రయం చూపమని వేడుకొని ఆనాటి నుండి అతనికి మధ్యస్త్రీ మృగయాక్షాలను ఆశ్రయింపమని శవనుడు ఆదేశించటం చేత మధ్యము స్త్రీ మృగయ అక్షాలంటే పాచికలు వాటిలో ఉండవని ఇంద్రుడికి చెప్పగా అతడు ఆ రాక్షసుడు అంతర్ధానమైపోయి ఇంద్రుడు కూడా బతుకు జీవుడా అని స్వర్గం చేరాడు. ఆ ప్రకారం తన కృతజ్ఞత వెలివెచ్చుకున్న శవనుడు అనేక విధాలుగా అభినందించి అశ్విని దేవత హవిర్భాగ సంతృప్తితో తమ లోకానికి వెళ్ళిపోయి శవన మహర్షి తన తప ప్రభావాన్ని వెల్లడి చేసిన కారణంగా ఆ పర్వతానికి అచ్చీక పర్వతం అనే పేరు ప్రసిద్ధి అయ్యింది. మరొకప్పుడు ఇంద్రుడు గర్వంతో కోపించి శవనుడిపై ఒక పర్వతాన్ని విసిరాడు. శవన మహర్షి వెంటనే తన కమండల ఉదకాన్ని మంత్రి చల్లగారి ఆ పర్వతం ఎదురు తిరిగి ఇంద్రుడి మీదే పడి ఆ కారణంతో వెంటనే ఇంద్రుడు మూర్ఛపోయి శవన మహర్షి కరుణించి అతనికి ఏ బాధ లేకుండా చేసి మూర్ఛ నుండి లేపాడు. ఇంద్రుడు సిగ్గుపడి వెళ్ళిపోయి ఆహా శవనుడంత బల దయాశాలో కదా, అపకారికి ఉపకారం చేసి తన అభేద భావాన్ని అతడు చాటించాడు. అదే మన ఋషుల్లో మనం గ్రహించాల్సిన వారు ఆత్మజు అహంకారం రహితుడు, కానీ ఎదుటి వారిలోని రజస్తమో గుణాల ప్రకోప అణచడానికి క్రోధాన్ని నటించి శాపాయుధంగా ఎదుట వాళ్ళని చక్క చేసి వెంటనే తమ
ఆయుధ ఉపసంహరించుకోవడం మహాశక్తి ఉపయోగించగల మహాశక్తి సంపన్నులు వాళ్ళు. వాళ్ళకి మనకి పోలిక లేదంటున్నారు. చవనుడు సుకన్యకు పుత్రులను అనుకరి నవ యవ్వనుడైన చవనుడు సుకన్య పాతివ్రత్యానికి సంతోషి ఆమెకు సకల భోగాలు ఇచ్చి ఆనందింపజేసి ఒకనాడు సుకన్యను పిలిచి స్వాద్వి, నేను ముసలవాడని రోజక దేహ సౌఖ్యాన్ని నిన్ను పేర్కొన్నా, నువ్వు నా ఎందరి విధేయురాలవై కనుక యవ్వనాన్ని నీ కోసం ధరించా. నీ త్యాగ జీవితం మెరుగయ్యేట్టుగా ఒక సుపుత్రుడి తత్తుల్యమైన కీర్తి పదుల ఇద్దరిని కుమారులు నీకు అనుగ్రహిస్తారని చెప్పా. మీ కటాక్షమని మించి నాకేం కావాలని ఆమె అతనితో సౌఖ్యాన్ని అనుభవించగా కాలక్రమంలో ఆమె దధీచి ప్రమతి అప్రవారుడని కుమారుడు పుట్టి మహాతపస్సంపన్నులైన మహర్షులు తుచ్చమైనటువంటి కామంతో సత్పుత్రులు కలగటమే కదా నిజపత్ని సమాగమం ప్రపంచం. అలాంటి సంగమంలో మహాత్ములు కలగాక ఎవరు పుడతారు? చవనుడు నహుషును అనుగ్రహించి చిరకాలం గృహస్థ ధర్మాలు నడిపి శవన మహర్షి ఒకప్పుడు భాగీరథీయంలో నా సంగమంలో సుస్థిరుడై అధిక నిష్టతో ఉదక వాసనావశ ఆరంభించి ఇక నీటిలో నుండి తను తపస్సు చేస్తున్న అప్పుడు ఒక మత్స్యం అతని చుట్టూ తిరుగుతుండగా అతనికి దానిపై కృప ప్రేమ కలిగి ఆ ప్రకారం అతడు అందరూ 12 సంవత్సరాలు అతడు సకల భూతాలలో పరమ శుభుడైన విశ్వాసం కలిగి శుచి అయి దేవతా పురస్సరంగా తపం చేస్తుండగా ఆ జలం అతనికి ప్రదక్షిణం చేసి భక్తితో ఏ కీడు చెయ్యకుండా ఇలా ఉండగా ఒకరోజు జాలరుడు వలలతో అందరి చేపలను పట్టుతూ ఆ మహర్షిని పట్టి గట్టుకు లాగి అతన్ని చూడగానే వెంటనే వాడు భయకంపితుడై తన తప్పు క్షమించమని చవన మహర్షి ఏమాత్రం కోపపడ, మీ కులవృత్తి మీరు చేయటంలో తప్పు లేదు, నన్ను ఈ మత్స్యంతో వాడు విక్రయించుకోండి, అమ్ముకోండి అని చెప్పగా వాడు పరుగున పోయి తమ రాజైన నహుషుడితో ఈ విషయం చెప్పారు. నహుషుడు ఆశ్చర్య భక్తి సంభరితుడై వచ్చి ఆ మహర్షికి నమస్కరించి క్షమించమని కోరారు. శమరుడు వారు చేసిన దోషమేం లేదని తనకు వెల నిర్ణయించి ఆ జాలరులకు ఇవ్వమని కోరారు. నహుషుడు 100 మాడలు ఇయ్యాలని నియమించి అర్ధరాజ్యం ఇస్తానను, రాజ్యమంతా ఇస్తా, ఏమనినా కూడా తనకు తగిన వెల కాదని చవనుడు అన్నాడు. ఇంతలో కవిజాతుడు ముడి వచ్చి గోబ్రాహ్మణుల సమానమైన ఒక గోవును ఇమ్మని నహుషుడు అలాగే అని చవనుడికి తెలపగా అతడు ఆనందించి గోప్రభావం అతనికి ఉపన్యసించాడు. ఒక గోవుని తీసుకొని వచ్చి నహుషుడు జాలరులకు ఇయ్యగా వారు దాన్ని చవన మహర్షికే తమని కృతార్థుల్ని చెయ్యమని కోరారు. చవనుడు అంగీకరించి ఆ చేపలకు ఆ జాలరుడు స్వర్గలోకం కలిగేట్లుగా వరమించి వెంటనే వారు దివ్య విమానాలెక్కి స్వర్గానికి వెళ్ళారు. నహుషుని చూసి అతనికి ధర్మపరతత్వం ఇంద్ర పదవి కలిగిన శవన మహర్షి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. శవన మహర్షి ఆశీర్వచనంలో నహుషుడు ఒకసారి ఇంద్రుడు కూడా అయ్యారు. శవన మహర్షి కుషిక భూపతిని పరీక్షించడం. సురరు అంటే రాక్షసులు, దేవతలు మనులు సురశ్రేష్ఠుణ్ణి గురించి ఉండగా ప్రసంగ వశంలో ఒకనాడు భృగు కుషిక వంశాల బ్రహ్మక్షత్రాలు తడబడి సంకరం వాటిల్లుతుందని బ్రహ్మ చెప్పారు. ఇది శవన మహర్షి పలికారు. విన్న నాటి నుండి కుషిక వంశం అంతరింపచేస్తే సాంకర్యం కలగదని అతడు అనుకుంటాడు. కుషిక వంశంలో ఉత్పాదం ఆపాదింపబోయి శవనుడు ఒకసారి కుషిక భూపాలుడైన కుషికనాథుడి దగ్గరికి వెళ్ళి అతడు ఈతన్ని అత్యంత గౌరవించి బంధుమిత్ర పరివారంతో కుశినాథుడు
ఈతని సేవ చెయ్యటం మొదలుపెట్టి శవనుడు అభ్యంతర మందిరంలో హంసతూలికా తల్పంలో పడుకొని భార్యాభర్తలిద్దరినీ పాదాలు వత్తమన్న కుషుడు సభార్యుడై దేవ చేస్తుండగా 21 రోజు శబదులు కదలకుండా నిద్రపోయి కుశిక భూపాలు అతని విడవక సేవిస్తూనే ఉంది. 22వ నాడు లేచి ఎక్కడికో పోతున్నాడు. రాజు భార్య వాణ్ణి అనుసరించి కొంత దూరం వెళ్తే అతడు అదృశ్యమై భార్యాభర్తలిద్దరూ విచారంతో ఇంటికి వచ్చి శవనుడు వేరొక తల్పంలో ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. సంతోషంతో భక్తిపరుడై మళ్ళా అతనికి పాదాలు ఒత్తుతారు. జనకుడు అతడు మళ్ళా 21 రోజులు అలాగే తర్వాత తైల అభ్యంగనం కావాలంటే తలంటి పొయ్యమని శవనుడు అడిగితే రాజు తైలాభ్యంగనం చేస్తుండగా అతడు అంతర్హితుడై ఆ అపరాహనం దాటిన తర్వాత వచ్చి స్నానం చేసి కుశినాభుడు భార్య చెలింప వివిధాన్నపానాలు ఘటించి భోజనానికి రమ్మనగా తిరిగి అంతర్హితుడైపోయి రాజు భార్య భుజింతకుడు అతని కోసం ఎదురు చూస్తూ ఉండగా మర్నాడు ఉదయం అతడు వచ్చి కుశినాభుడితో నువ్వు నీ భార్య నేనెక్కిన రథాన్ని లాగమనని వాడు అలాగే అంగీకరించి అలా చేయగా రక్తాలు కారేట వాడిని బాధించాడు చెన్నాకోలు. అయినా వాడు చెలించల. శవరుడు దయతో వారిని స్పృశించగానే వారికి ఆయాసం పోయి నవ యౌవనం కలిగి శవరుడు వారి ఇంటికి పోయి మర్నాడు తాము గంగా తీరంలో చేసే యజ్ఞానికి రమ్మని పిలిచి పంపేది. కుశిక భూపతి ఇంటికి వెళ్ళి విద్యుక్తంగా కర్మలు నిర్వహించి మర్నాడు స్నానాలు చేసి భక్తి భరిత హృదయంతో భార్యా సమేతుడై శవన నిర్దిష్ట ప్రదేశానికి వెళ్ళి అందు మణిమయ దివ్య కర్మ్య నిర్మితాలై ఉండే మండపాలు, ఆరామాలు, పద్మాకరాలు, క్రీడాచలాలు, స్వర కిన్నర గంధర్వ గణాలు కలద. అదొక దివ్య భవనమని భార్యాభర్తలు శవనుని చూశారు. వెంటనే అతడు మేడలతో అంతర్ధానమై కొంతసేపటికి వాళ్ళిద్దరికీ ఇద్దరు పిలిచి శవనుడు రాజా నీ మనస్సు ఇంద్రియాలు నీకింత స్వాధీనంగా ఉండటం స్వల్ప విషయం కాదు. నాకు చాలా ఆనందమై నాడు నీ ఎంత చరించడం నా రీతిగా ప్రవర్తించడం గల కారణం నీ మీద తప్పుపట్టి నీ వంశక్షయానికై శపించటానికే. కానీ నువ్వు నా పరీక్షలన్నీ తట్టుకొని మీ ఉభయుల ధైర్యహాని కోపం శోకం మందుపోయినా లేవు కనుక దయ ఉంచి ఇలా స్వర్గాన్ని భూమిపై చూపించారు. నీకు 3వ తరం వాడు బ్రహ్మ తేజోదీప్తుడై పుడతాడు. నా తనయుడి తనయుడు ఋషికుడు నీ తనయుడు గాధి కూతురు పరిణయమై జమదగ్ని అనే వాడిని కని అతని యందు సమస్త ధనుర్వేదాన్ని నింపేస్తా. మహాక్షాత్తరంతో అతడి పుత్రుడై పరశురాముడు జన్మిస్తాడు. గాధికి బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు జన్మిస్తాడు అని చెప్పి శవన మహర్షి వెళ్ళిపోయాడు. కుశిక భూపతి బ్రహ్మానందం పొందాడు. శవన మహర్షి చెప్పినట్లే రుచికిని మూలం భార్గవ వంశంలో జమదగ్ని అతనికి పరశురాముడు వంచి కుశిక వంశం విశ్వామిత్రుడు జన్మించాడు. పాము ఒకటి శవనుని పాతాళానికి ఈడ్చుకొని పోవచ్చు. ఒకప్పుడు శవనుడు ధర్మదా నదిలో స్నానం చేస్తుండగా పెద్ద పాము అతన్ని పట్టుకొని పాతాళంలోకి ఈడ్చుకొని పోతుండగా మౌని పరమేశ్వరుణ్ణి ధ్యానించాడు. దైవ కటాక్షం వల్ల అతనికి ఏమీ బాధ కలగదు. ఇంతలో క్షామాత పాము అతని పాతాళంలోకి తీసుకుపోయి నాగకంజల మధ్య వదిలే వరగాంగనలు అతని భక్తితో సేవించడం ప్రారంభి. అప్పుడు పాతాళాన్ని పాలించే ప్రహ్లాదుడు అతన్ని చూసి నమస్కరించి
తన గుట్టుమట్టులు తెలుసుకున్నారా? మీ తండ్రుడు ఇంద్ర పదవి నుండి తరచి తనకు అవమానం వెల్లడించారు. ఇంద్రుడు చేసిన అవమానం. చమనుడు అతడి భావం ఎరిగి తన ఇంద్రుడితో పని లేదని, తాను నర్మదా జలంలో మునిగినప్పుడు ఒక పెద్ద పాము ఈడ్చుకొని వచ్చిందని చెప్పారు. ప్రహ్లాదుడు సంతోషించి, ఋషీంద్ర, నీ రాక వల్ల నేను పతితుడయ్యా, నాపై దయ ఉంచి నువ్వు తిరగని తీర్థాలు, కృంగని నిధులు ఉండవు కనుక దీర్ఘ పరమార్థాన్ని బోధించమని కోరు. శబనుడు ప్రహ్లాదుడితో ఇలా అన్నాడు: హరిప్రియా, నీ వంటి విష్ణు భక్తుడు ఎక్కడా లేడు. నీ ప్రశ్నలకి జవాబు ఇవ్వకుండా ఎలా ఉంటా? చెప్తా విను. చిత్తశుద్ధి లేని తీర్థాటనం వ్యర్థం. మనసు నిర్మలం కావాలనే కాని గంగలో మునిగినంత మాత్రం చేత లాభం లేదు. తీర్థవాసం మహాకష్టం. అప్పుడు చేసిన పాపాలు లక్షధిక, అత్యధిక దుఃఖాకరం. తీర్థంలో చేసిన పాపం ఏ విధంగా నశించదు. అలాగే సర్వతీర్థాటనం కంటే భూతదయ, సత్యం, శౌచం చాలా ముఖ్యం. ఇవి కలవాళ్ల పాదాల కిందనే సకల తీర్థాలు వచ్చి సేవిస్తాయి. అయినా నైమిషం, చక్ర తీర్థం, పుష్కరం, ఈ మూడు సకల లోక శ్రేష్టాలైన భూలోక తీర్థాలని చెప్పి ప్రహ్లాదుడు శబన్ని భక్తిపూర్వకంగా వీడ్కొని తీర్థయాత్రాచరణ దీని సపరివారంగా బయలుదే. శబనుడు లవణాసుర వధకు కారకుడవడు. మధుడనేటువంటి రాక్షసుడు శివుణ్ణి మెప్పించి అతని చేత అజేయమైన శూలాన్ని గ్రహించి, ఆ శూలం తన అనంతరం తన కుమారుడికి కూడా ఉపయోగించాలని కోరి శివుడు అంగీకరించి ఆ శూలం చేతిలో ఉండగా శత్రువుడెవరూ మిమ్మల్ని జయించలేరని, శూలం లేక ఆలం చేత యుద్ధం చేస్తే అందులో చచ్చిపోతారని చెప్పి అందరికి మధుడు కులభీనవ కుంభీనసి అనేటువంటి రావణుడి చెల్లిని వివాహమాడు. ఆమె అందానికి లవణుడనే రాక్షసుడు పుట్టి మధుడు చనిపోయాక ఆ శూలం గ్రహించి పూజిస్తున్నారు. లవణాసురుడు పెరిగి పెద్దవాడై మహర్షులనే కాక అనేక బాధలు కలిగిస్తారు. ఈ లవణాసురుణ్ణి చంపటం ఎలాగా అని మరీచి, కశ్యప, దశాల, పులస్త, రుచికారి మహర్షులు వచ్చి శవన మహర్షిని ఉపాయం అడిగారు. శవన మహర్షి వాళ్ళందరితో కలిసి శ్రీరాముడి దగ్గరకే లవణాసురుని దారుణ వృత్తాంతాన్ని చెప్పగా శ్రీరాముడు శత్రుఘ్నుడిని లవణాసుర వధకై పంపి శబనుడు శ్రీరాముణ్ణి స్తుతించి మహర్షులతో తన ఆశ్రమానికి వెళ్ళి శత్రుఘ్నుడు సేనా సమేతుడై బయలుదేరి పోతూ వాల్మీకి ఆశ్రమంలో ఒక రాత్రి గడిపి మర్నాడు సీతామహాసాధ్వి కుశవుల కుశలవులను కన్నది అన్న శుభవార్త విని శవన మహర్షి ఆశ్రమానికి వచ్చి శబనుడు అతన్ని ఆదరించి లవణాసురుడు మాంధాతను చంపిన విధమంతా చెప్పి శూలం చేతలేని సమయంలోనే లవణాసురుని చంపమని శత్రుఘ్నుడికి బోధించి చెప్పారు. శత్రుఘ్నుడు శబనుడు మాట విని లవణాసురుణ్ణి చంపిన తర్వాత మునులంతా చాలా హాయిగా ఆనందాన్ని అన్నారు. సింహావలోక భృగు మహర్షి వంశిష్ఠుడై శవన మహర్షి మహాతపోగరిష్ఠుడై ఆత్మతపోబల సంపన్న చేత్ లోకహితార్థమై మన ఋషులలో అగ్రేసరుడుగా ఉండిపోయాడు. రేపు జమదగ్ని మహర్షి వృత్తాంతం. విజయవాడ